ఈ అర్లీ స్టేజ్‌లో ఎలా తెలుసుకుంటాం సార్ మనం? క్యాన్సర్ని అర్లీ స్టేజ్లో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సిమ్టమ్స్ గురించి అవేర్ ఉండాలి. ఓకే. సెకండ్ థింగ్, ఎర్లీ స్టేజ్లో తెలుసుకోవాలంటే కొన్ని క్యాన్సర్స్కి స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నాయి. స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏంటి? మనకి ఇబ్బంది లేకున్నా హెల్దీ ఇండివిజువల్ ఏదైనా టెస్టులు చేయించుకున్నప్పుడే స్క్రీనింగ్ అంటారు. సో ఏ హెల్దీ ఇండివిజువల్ వెళ్ళి కొన్ని టెస్టులు చేయించుకున్నప్పుడే స్క్రీనింగ్ క్యాన్ డిటెక్ట్ క్యాన్సర్స్ ఇన్ ఎ వెరీ ఎర్లీ స్టేజెస్. సో మీరు చూస్తుంటారు, హార్డ్లీ మన చేతికి తగులుకున్న లంప్స్ కూడా ఒక మ్యామోగ్రామ్ లో మనకు బయటపడచ్చు. దే ఆర్ జస్ట్ కాల్షియం డిపాజిట్స్, జస్ట్ కాల్షియం లాంటి డాట్స్ ఉంటాయి. దట్స్ ఎ వెరీ ఎర్లీ క్యాన్సర్. సో అలాంటి స్టేజ్ లో క్యాన్సర్ ని పిక్ చేసుకున్నామంటే ద రిజల్ట్స్ ఆర్ ఆల్సో ఎక్సలెంట్. ఇట్ విల్ బి ఈజీ టు క్యూర్. ఇట్ విల్ బి ఈజీ. బట్ అన్ఫార్చునేట్లీ వాట్ హ్యాపెన్స్ ఈస్, మా దగ్గర పేషెంట్స్ వచ్చే వరకు ఆ లంప్స్ బాగా పెరిగిపోతాయి. అన్లెస్ ఆ పర్సన్ కి సిమ్టమ్స్ లేనప్పుడు దే డోంట్ కమ్ బ్యాక్. సో దానివల్ల ఇబ్బంది పెరిగినప్పుడే మా దగ్గరకు వస్తారు. ఓకే. లైక్ ఎలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు సార్ బేసికల్లీ? చూడండి, క్యాన్సర్ కి కొన్ని సైట్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉన్నాయి, కొన్ని జనరల్ సిమ్టమ్స్. జనరల్ సిమ్టమ్స్ ఆలోచిస్తే వెయిట్ లాస్. ఓకే. ఇప్పుడు వితౌట్ కాన్షియస్లీ ట్రైయింగ్ టు లూజ్ వెయిట్, యు ఆర్ లూజింగ్ వెయిట్. ఓకే. వితౌట్ డైటింగ్ చేయకుండా మీరు నార్మల్ ఫుడ్ ఎలా తింటారు అలానే తింటారు, కానీ ఏ నోన్ రీజన్ లేకుండా మీరు వెయిట్ తగ్గుతా వస్తున్నారు. ఓకే. ఎస్పెషలీ దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ సిమ్టమ్. దాంతో పాటు విదౌట్ ఎనీ రీజన్ మీకు ఆకలి లేకుండా ఉండడం. ఓకే. సో మీకు అసలు మీరు వాట్ ఎవర్ యూ లైక్ టు ఈట్ ఆల్సో అది కూడా మీరు సరిగా తినలేకపోతున్నారు. జనరల్ సిమ్టమ్ అది. అండ్ దాంతో పాటు కొన్ని సైడ్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫీవర్స్, దాంతో పాటు కొన్ని సైడ్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉన్నాయి. బాడీలో ఎక్కడైనా మీకు ఏదైనా లంప్ వచ్చింది, ఆ లంప్ పెరుగుతా పోతుంది. ఎనీథింగ్ దట్ ఫెయిల్స్ టు డిసపియర్, ఎస్పెషలీ అల్సర్ ఉండొచ్చు. మామూలుగా మన నోట్లో కూడా అల్సర్స్ వస్తాయి, ఆఫ్టర్స్ అల్సర్స్ అంటాము. వైటమిన్ డెఫిషియన్సీ, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల రావచ్చు. ఈవెన్ 2-3 వీక్స్ లో ఆ అల్సర్ హీల్ అయిపోవాలి. కానీ ఈవెన్ ఆఫ్టర్ 2-3 వీక్స్ ఆ అల్సర్ అలానే ఉంది, లేకుంటే ఆ అల్సర్ పెరుగుతా పోతుంది అంటే ఇట్స్ సంథింగ్ దట్ ఈస్ నాట్ నైస్. సో యూ నీడ్ టు బి అవేర్ వాట్ ఈస్ నార్మల్ ఫర్ యువర్ బాడీ. అండ్ మీరు అవేర్ ఉండాలి, యూ నీడ్ టు బి అవేర్ what is not normal. So any change in your body is something that you must pick quickly. So if you start from head to toe, మన బ్రెయిన్ ట్యూమర్స్ అనుకోండి, బ్రెయిన్ ట్యూమర్స్ లో హెడేక్ ఉంటుంది.